T5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశం. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రెస్ మీట్. రేపటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరం కూడా ఈ గురుకులాల పరిస్థితి, బీసీ గురుకులాలు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గురుకులాలలో అనేక సమస్యలతో విద్యార్థుల భవిష్యత్తు, కొన్ని గురుకులాలలో అక్కడ ఫుడ్ పాయిజన్ల వల్ల కానీ, అక్కడ విష పురుగుల వల్ల కానీ, అక్కడ సౌకర్యం లేక అనారోగ్యం వల్ల కానీ చనిపోవడము, హాస్పిటల్లో జాయిన్ కావడము జరిగింది. గత సంవత్సరము పార్టీ తరఫున, బీజేపీ థర్డ్ పార్టీ తరఫున మేము ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకోవడము, దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న గురుకులాలని మేము అక్కడక్కడ వెళ్ళి అక్కడ పరిస్థితులపై ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. అందులో కొద్దిగా మెరుగుపోవడానికి అవకాశం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో పిల్లలు అక్కడ చేరిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేసింది. పాత సంవత్సరంలో ఏ విధంగా అయితే పిల్లలు ఏ ఇబ్బందులతోని వాళ్ళు బాధపడ్డారో, ఈ కొత్త సంవత్సరంలో కూడా మళ్ళా తిరిగి రిపీట్ అవే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం కూడా పోయిన సంవత్సరంలో జరిగిన లోపాలని సరిదిద్దుకోవడానికి ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. దానిపైన వాళ్ళు ఏమాత్రము ఈ సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఉన్న గురుకులాలలో దాదాపు 60-65% అద్దె భవనాలే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్, 35% ఉన్న దాంట్లో 30% ప్రభుత్వ భవనాలలో ఉన్నాయి. అద్దె భవనాలేమో ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో అద్దె చెల్లిస్తుంది. కనీసము ఆ భవనాలు తీసుకునే ముందు అక్కడున్న అధికారులు ఇది సౌకర్యంగా ఉన్నదా లేదా, ఇక్కడ పరిసరాలు పిల్లలు ఉండడానికి అనుకూలంగా ఉన్నాయా లేవా, అక్కడ నీటి వసతి ఉన్నదా లేదా, ఉన్న ఇంతమంది విద్యార్థులకు అక్కడ బాత్రూమ్, మరుగుదొడ్లు ఆ సౌకర్యం ఉన్నదా లేదా, ఇవి ఏవి ఆలోచించకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఏదో దొరికింది కదా మమా అనిపించుకుందాము, మేము గురుకులం నడిపిద్దామని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం విఫలం చెందడంతో ఎంతో భవిష్యత్తున్న పిల్లలు తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కానీ, అక్కడ చదువుకోవడానికి వీల్లేక కానీ పిల్లలు ఈ గురుకులాలలో చదువుకోవడానికి వస్తారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో అత్యధికంగా ఉన్న 60-65% ఉన్న బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ. మరి ప్రభుత్వం ఏమో ఇంత ముఖ్యమైన విషయంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందింది. దాన్ని కొద్దిగానన్నా మనం బాగు చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదనిపిస్తుంది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశం. మహారాష్ట్ర వాళ్ళు ఆడుకుంటున్నారు బ్రహ్మాండంగా. మీరు వదిలిపెడితే కింద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్రహ్మాండంగా పట్టిసీమ నింపుకుంటున్నారు, నీళ్ళు వాడుతున్నారు. కనీసం ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది పైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పద్ధతులను చూసి నేర్చుకోరా. ఎందుకు ఇంత కక్ష ఈ ప్రభుత్వానికి? ఎందుకు అంత కక్ష? ప్రభుత్వం ప్రజల మీద కక్షనా, పార్టీ మీద కక్షనా? ఇంత శాడిజం ఎందుకు ఈ ప్రభుత్వానికి? రైతులు బాగుపడద్దా? మాకు అనిపిస్తుంది ఒకటే, ఒక రెండు పిల్లలు కుంగిపోతే
2 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ కంపెనీ వచ్చినా కూడా వాళ్ళని చేయనీయలేదు, కాంట్రాక్టర్ని చేయనీయలేదు, వీలు చేయలేదు. కేవలం బదనాం చేస్తూ గడుపుతూ వచ్చిండ్రు. ఇవాళ ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళకు ఉరితాడయింది. ప్రజలు ఎవడు నమ్మడు. నువ్వు పడ్డ వర్షాన్ని నీళ్ళు వాడుకుంటలేవు, పడని దగ్గర సాగులు చెప్తున్నావు. ఇలా జనం నమ్మే పరిస్థితి లేరు. పంపు హౌజ్ల దగ్గర రెడీగా నీళ్లు ఉన్నాయి, ఆన్ చేస్తే పంపు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అంతే. ఎత్తిపోసే దగ్గర నీళ్లున్నా నీళ్ళు వాడుకోకుండా అబద్ధాలు చెప్పింది ప్రజలు చూసి వస్తున్నారు. ఇలా ఎందుకు 1,00,000 క్యూసెక్లు కిందికి వెళ్తున్నా వాడతలేరంటే మాకు అనిపించింది. ఇంతకుముందు కొంతమంది రైతులు ఫోన్ చేసి చెప్పారు, అన్న ఏం లేదు, ఇదంతా పంటలు పండితే రైతు బంద్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళా బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒడ్లు కొనాల్సి వస్తుంది, మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాల్సి వస్తుంది. నీళ్ళు ఎత్తిపోయకుండా ఆ పిల్లర్లు ఉంగిపోయినామని చెప్పి ఆ సాగు చెప్తే ఇటు 70% మొత్తం కూడా అది సరిపోతుంది. ఇటు తుంగభద్ర కృష్ణా నదిలో ఉన్నటువంటి దానిపైన ఏదో చెప్పొచ్చు, వర్షాలు లేవు, నీళ్ళు వస్తలేవని. కేవలం రైతులపైన కచ్చగట్టి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది, ఎలక్షన్లు ఇచ్చినా మీరు ఇవ్వాల్సి వస్తుందనే దాంతో ఇలా ప్రజల గొంతుకు వస్తున్నారు, కరువు కాటకాల్లోకి నెట్టేస్తున్నారు. ఈ సీజన్లో హైదరాబాద్లో కూడా తాగడానికి నీళ్ళైనటువంటి పరిస్థితి. కమర్షియల్ కాంప్లెక్స్లలో, హోటల్స్లలో నీళ్లు దొరకలేవు, కొంటే కూడా దొరకలేవని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రెస్ మీట్ గురించి మాట్లాడాలని మాట్లాడుతున్నాను. చేనేత పరిశ్రమ అట్లానే చేనేత కార్మికుల ప్రయోజనాలు వీటిలన్నిటిని కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతోనే కొనసాగేటటువంటి పరిస్థితులన్నిటిని కూడా జరుగుతున్నాయి. ఆ రకంగానే అర్థం చేసుకున్నాం. కారణం ఏంటంటే కుటుంబ పరంగా కుటుంబం మొత్తం పనిచేసినా కూడా జరిగే పరిస్థితి లేనటువంటి విధానం చేనేతలో ఉంది. ఆ పరిస్థితులన్నిటిని కూడా మనం చూసాం. చేనేతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రకరకాలైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం సమీక్షించడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఆయన చేనేత పరిశ్రమను గురించి మార్పు తీసుకురావాలి, వాళ్లకు పూర్తిగా సహకరించేటటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇద్దామని చెప్పి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేటటువంటి ఏర్పాటు ఆయన చేయటం జరిగింది. అట్లానే రకరకాలైనటువంటి సబ్సిడీలతో ఆయన ముందుకి కొంత మేర తీసుకెళ్లడం జరిగింది. అట్లానే ఆప్కోకి కొంత కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కొంత పెట్టుబడి పెట్టి షోరూములు పెంచి కొనుగోలు చేసి పని కల్పించేటటువంటి ఏర్పాటు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రోసీ గారి నాయకత్వంలో కమిటీ వేయటం, ఆ కమిటీ ద్వారా చేనేత కార్మికుల ప్రయోజనాలు చాలా వరకు కాపాడి వాళ్ళకి ఇళ్ల నిర్మాణంలో అందరికి ఇచ్చేదానికన్నా కూడా వాళ్లకు మగ్గం పట్టుకోవాలి కాబట్టి 75,000 రూపాయలు అదనంగా ఇద్దామని చెప్పి కూడా ఆ రోజుల్లో ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత పరిస్థితులన్నింటినీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాజకీయాల్లో మార్పులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చినప్పుడు ఆయన చేనేత కార్మికుల కోసం ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఎలక్షన్ ముందు చేనేత కార్మికుల ప్రయోజనాలు తప్పనిసరిగా కాపాడుతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్
శనివారం హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. లాంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సభ నిర్వహించాలని స్పష్టం చేస్తూ అనుమతినిచ్చింది. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ సభను నిర్వహిస్తోంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ అమలు, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం వంటి అంశాలను ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తూట్ ఫిన్కార్ప్ గోల్డ్ లోన్ సంస్థలో మేనేజర్ ప్రియాంక చేసిన మోసంలతో నేడు బాధితులు మరోసారి కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. తాము గోల్డ్ లోన్ లో పెట్టిన బంగారాన్ని మేనేజర్ ప్రియాంక తన స్వలాభానికి వాడుకుని డబ్బులు తీసుకుందని, వెంటనే తమ బంగారాన్ని తమకు అందజేయాలని డిమాండ్ చేశారు. సుమారు 60 మంది బాధితులు తన వలన ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఓవైపు పోలీసులు, మరోవైపు బ్రాంచ్ సిబ్బంది ఎటువంటి సమాధానం చెప్పడం లేదని తాము వాపోయారు. అదేవిధంగా స్వర్ణ వర్షం అనే స్కీమ్ ద్వారా కూడా మోసాలు జరిగాయని అన్నారు. దానిపైన కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నా పేరు అంజనాదేవి అండి. మేము ముత్తూట్లో గత 2024 నుంచి గోల్డ్ ఇక్కడ రెన్యువల్ పెడుతున్నాము. అట్లా రెన్యువల్ చేసుకుంటూ వస్తా ఉన్నాము. ఇప్పుడు తర్వాత తీరా మొన్న గోల్డ్ చూసుకోవడానికి వస్తే గోల్డ్ మాది మిస్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ గోల్డ్ రిలీజ్ చేసుకుందామని వచ్చేటప్పటికి ఈ స్కామ్ అంతా జరిగిపోయింది. తీరా చూస్తే మా గోల్డ్ మిస్ప్లేస్ అయిపోయింది. వీళ్ళని అడిగితే వీళ్ళు ముత్తూట్ వాళ్ళు రెస్పాన్స్ లేదు, ఇటు పోలీసు వాళ్ళు రెస్పాన్స్ లేదు. గత 10 days నుంచి ఇట్లాగే తిరుగుతున్నాం కానీ ఒక్క రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దాదాపు 750 గ్రాముల్లో 160 గ్రామ్స్ పోయింది. మిస్ అయిపోయింది. ఎటు పెట్టిందో ఏం చేసిందో ఎవరు ఒక్కళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లా. మాకు మాదనే కాదు సార్, మా లాంటి బాధితులు దాదాపు ఒక 60 మెంబర్స్ వరకు ఉన్నారు. ఒక్కళ్ళకి రెస్పాన్స్ ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళన్నా రెస్పాన్స్ ఇవ్వాలి కదా. ఒక్కళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ముత్తూటి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు, అటు పోలీసు వాళ్ళు ఏమి చెప్పట్లేదు. ఆమెను ఎప్పుడు తీసుకొస్తారు? వీళ్ళు ఏం చెప్తున్నారు? గత వారం 10 days నుంచి మొన్న మండే నుంచి తీసుకొస్తాము, ఎవరితో ఎంక్వైరీ చేస్తామన్నారు. లేదు, ఎంక్వైరీ లేదు. ఏం చేస్తున్నారు సార్ అంటే లోపల ఆడిటింగ్ జరుగుతుంది అంటారు. ఈయనతో ఎన్ని రోజులు కాపలా కాయాలి సార్? మేము ఇక్కడ ముత్తూటి ముందు మేము ముత్తూటి నమ్మే వచ్చాం కదా. వాళ్ళు బాధ్యత గోల్డ్కి బాధ్యత తీసుకోవాలి కదా. మా ఫ్యామిలీని ఈ రోజు రోడ్డు మీద నుంచి ఉన్నాయి. ఎవరిని నమ్మి? మేమేం ముత్తూట్ మేనేజర్ మేము అపాయింట్ చేసుకోవాలా? ముత్తూట్ మేనేజర్ని ముత్తూట్ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. మేము ముత్తూటిని నమ్మి వచ్చినాం. ఎవరో ఒకళ్ళు మేనేజర్ని నమ్మో లేకపోతే అక్కడ వాళ్ళని నమ్మో మేము రాలేదు. ముత్తూటిని నమ్మే వచ్చాం. ముత్తూటు మాకు న్యాయం చేయాలి అంతే. మా గోల్డ్కి మాకు ఏదైనా సమాధానం చెప్పాలి. అది స్వర్ణ వర్షం అనే స్కీమ్ కూడా ఉందిట, నాకు తెలియదు. దానిలో బాధితులు కూడా ఉన్నారు. నాది మాత్రం గోల్డ్ స్కామ్ ఒక్కటే. మిగతా వాళ్ళది మాత్రం స్వర్ణ వర్షంలో కూడా మనీ కట్టారంట. దానికి కూడా రెస్పాన్స్ లేదు. అది కూడా కొంచెము ఎంక్వైరీ చేయాలని మిగతా బాధితుల నుంచి నేను కోరుకుంటున్నా. అది ముత్తూట్లో గోల్డ్ పెట్టామన్నా. సో గోల్డ్ పెట్టే నా పేరు బ్రాంచ్ ముత్తూట్ 9th phase. సో ఇక్కడ మేము గోల్డ్ పెట్టాము. సో మాకు వచ్చి గోల్డ్ చెక్ చేస్తే గోల్డ్ లేదు. సో గోల్డ్ మాయం చేసేసారు. సో అడిగితే ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వట్లేదు వాళ్ళందరూ. సో వారం అయింది కంప్లైంట్ ఫైల్ చేసి. సో వారం అయితే అటు ఇటు తిరుగుతున్నాం కానీ ఏం ఇంటరాక్షన్ ముందుకు వెళ్ళట్లేదు. అండ్ సో మొత్తము 60 మంది దాకా ఉన్నారు బాధితులు. మొత్తము 60 మంది దాకా బాధితులు ఉన్నారు. సో అందరూ రోజు వస్తున్నాము, రోజు తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్స్కి. ఏం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. సో మాకేం న్యాయం జరగట్లేదు. తక్షణమే న్యాయం జరగాలి. స్టాఫ్ కూడా ఇంటరాక్షన్ జరుగుతుంది అని ఇలాగే డిలే చేసిపోతున్నారు. ఆడిటింగ్ జరుగుతుంది, ఇది జరుగుతుందని. సో జనాలు అందరూ ఇట్లా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఏముంది, ఎవ్వరు కూడా వచ్చి రెస్పాన్సిబిలిటీ వచ్చి మేము ఇలా చూసుకుంటామని కూడా ఎవ్వరు ఏం చెప్పట్లేదు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన నిరసన ప్రదర్శనలో వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం కారణంగానే నీట్ పేపర్ లీక్ అయి 20 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాబట్టి బాధ్యతలను సక్రమంగా నిర్వహించని కేంద్ర మంత్రిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 19 రోజులుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం సరైనది కాదని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఉద్యమకారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని వారు కోరారు. గతంలో లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే నిరసన దీక్ష చేస్తున్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చిందని వారు గుర్తు చేశారు. నేటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరిని అవలంబించడాన్ని దేశ ప్రజలు నిరసిస్తున్నారని వారు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాలు, పౌర సంఘాల తరఫున ఢిల్లీలో విద్యారంగ సమస్యలపై అసమర్థ మంత్రుల్ని మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్పై 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త, పర్యావరణవేత్త, దేశం గర్వించదగ్గ మహనీయుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే విరమింపజేయాలని, అదేవిధంగా దేశంలోని ప్రజాస్వామికవాదులందరూ కోరుతున్నట్టుగా అసమర్థ విద్యాశాఖ మంత్రిని తక్షణం మంత్రివర్గం నుంచి తొలగించాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా నీట్ పరీక్ష పేపరు లీక్ అయిన కారణంగా 21 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఆ అమరులైన విద్యార్థుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారిని ఈరోజు దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో అడుగుతున్నారు. గతంలో నిరాహార దీక్ష చేసిన ప్రజానాయకులందరినీ కూడా ప్రజాస్వామిక ప్రభుత్వాలు గౌరవించిన దాఖలాలు ఉన్నాయి. మీరు దేశ ప్రజల సేవకుడిగా అక్కడ కూర్చున్నారు. మీ ప్రథమ బాధ్యత నిరాహార దీక్ష చేస్తున్న ఆ నాయకుడితో సంప్రదింపులు జరిగి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి ముందుకు రావాలి తప్ప ఈ నిరంకుశ వైఖరి ఏమాత్రం ప్రజాస్వామిక వ్యవస్థ ఒప్పుకోదు. గతంలోనూ మేము చూసాము, మన్మోహన్ సింగ్ గారు నాడు లోక్పాల్ కోసం అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేస్తే 13 రోజుల నాటికి ప్రధానమంత్రి స్వయంగా శిబిరానికి వచ్చి నాయకులతో మాట్లాడి దీక్ష విరమింపజేశాడు. ప్రజాస్వామ్యం అలాంటి వైఖరిని మీ నుండి డిమాండ్ చేస్తున్నది. ఇకనైనా సోయిలోకి వచ్చి నాయకులతో మాట్లాడి న్యాయమైన డిమాండ్ను అంగీకరించి సోనం వాంగ్చుక్ దీక్షను విరమింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వరంగల్లో గంట నుండి జోరుగా కురుస్తున్న వర్షంతో అందరి ముఖాల్లో ఆనందం ఏర్పడింది. భగవంతుడు కరుణించాడని సంతోషం వ్యక్తం చేశారు స్థానిక ప్రజలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశం. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రెస్ మీట్. రేపటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.